హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అసలు మత రాజకీయాలు చేస్తున్నది ఎవరు అని సూటిగా అడుగుతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఎవడైనా ధైర్యంగా వాడు నమ్మే వాటి కోసం నిలబడితే వాడేదో స్వార్థం చేస్తున్నట్టు, క్రైమ్ చేసేస్తున్నట్టు పిక్చరైజ్ చేస్తుంది ఈ సమాజకం. అవును, సరిగ్గా అదే జరుగుతుంది మున్ముందు కూడా. ఎలాగంటే, ఓ పాలే ఇది చూడండి. మతం అనేది నమ్మకం, భక్తి విశ్వాసాల భాండాగారం. దాన్ని ఎవడు కూడా చులకన చేయకూడదు. కానీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలిమెంట్ మీద దేశ యుద్ధాలే జరుగుతున్నాయి. అవి మనకు ప్రస్తుతం అనవసరం అనుకోండి. కానీ మన జంబూ ద్వీప భరతఖండే విషయానికి వచ్చేసరికి పరిస్థితులు ఎందుకో విభిన్నంగా ఉంటున్నాయి. అవును, నిజమే, మన భరతమాతకు భూదేవి కంటే ఎక్కువ ఓర్పు ఉంది. అందుకే తుర్కిస్తాన్ సైతాన్లు విరుచుకుపడ్డా, పోర్చుగీస్ వాళ్ళు దాడి చేసిన, బ్రిటిష్ గాళ్ళు 300 ఏళ్ళు పరిపాలించిన ఓర్పుగా భరించిందే తప్ప తన మూలాలను నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం మానుకోలేదు ఈ భరతమాత. పవన్ కళ్యాణ్ చెప్పే సనాతన ధర్మం అంటే ఇదే. తరచి చూస్తే పామరుడికి కూడా అర్థమయ్యే సింపుల్ సైన్స్ మిరాకిల్ ఇది. ఇది పాటిస్తే చాలు, ఈ భూగ్రహం మీద ఆకలితో చచ్చే నాదుడే ఉండడు. కానీ మనం పాటించాం అంతే. అదే కామెడీ. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, పరమతాన్ని నువ్వు గౌరవించు అంటే అంత నొప్పేంటో అందరికీ. ప్రతి లఫుటుగాడు రాముడి మీద, కృష్ణుడి మీద, సాక్షాత్తు వెంకటేశ్వరుడి మీద, ఆఖరికి లయకారకుడైన శివుడి మీద కూడా జోకులు వేస్తుంటారు. అదే ఫన్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే, జోకేసిన మరుక్షణం భస్మమేమీ అయిపోవటం లేదు కదా అని. తప్పు, నిజంగా అది తప్పు. నిజానికి దాన్ని ఓర్పు అని కూడా అంటారు. నిజంగా ప్రళయం ముంగిట ఉన్నప్పుడు ఉచ్చ కార్చుకోవడం తప్ప ఉపన్యాసాలకు గ్యాప్ కూడా ఉండదు మనకు. ఆ స్థితికి మనం చేరుకోవద్దు. సహేతు ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పాటిద్దాం. తమిళనాడులో ప్రస్తుత సీఎం అయిన స్టాలిన్ కొడుకు సనాతన ధర్మం అంటే డెంగ్యూ, మలేరియా లాంటిది అని కుక్క వాగుడు వాగాడు. కానీ దానికి రియాక్షన్గా తమిళ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్లుగా చెప్పబడే ఏ గొట్టంగాడు కూడా మాట్లాడలేదు. నిజానికి చెప్పాలంటే హైందవ దేవాలయాలకు తమిళనాడు ప్రసిద్ధి. అటువంటి చోట నోరు విప్పడానికి ఒక గొంతుక కూడా కనబడలేదన్నమాట. కారణం స్వార్థం. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. గత జగన్ గవర్నమెంట్లో టీటీడీ పరిధిలో ఎన్నో అక్రమాలు జరిగాయి. దానికి సిబిఐ అవసరం లేదు, గమనించే సగటు సామాన్యుడు చాలు. లడ్డూ తయారీలో వినియోగించే కర్ణాటక నందిని డైరీ ఘీని కాదని ఉన్న పలంగా ఆ కాంట్రాక్ట్ ఆపేసి ఎవడో గొట్టంగాడిది బి గ్రేడ్ ఘీని వాడాల్సిన అవసరం జగన్కి ఎందుకు వచ్చింది అసలు, కమిషన్ కాకపోతే? సింపుల్ క్వశ్చన్, కానీ ఆన్సర్ చేయడానికి వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. అసలు ఇక్కడ వేలు పెట్టాలనే కుతూహలం జగన్కి ఎందుకు వచ్చినట్టు? పవన్ కళ్యాణ్ మనోగతం కూడా సరిగ్గా ఇదే. కానీ అతను బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నాడు కాబట్టి స్టేట్మెంట్ ఇలా ఇవ్వలేడు. కానీ మనస్సాక్షికి చెప్పుకోలేక బయటికి మాట్లాడేశాడు. తప్పు జరిగింది, నేను కూడా కనిపెట్టలేకపోయా అని. దానికి ప్రకాష్ రాజ్ లాంటి చుతియాగాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చేశారంటే మన భావదారిద్ర్యం ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఘీ లడ్డు అంశం మీద సాక్షాత్ శ్రీవారికి కంప్లైంట్ చేయడానికి మన శ్రీ 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 జగన్ అన్నయ్య వారు తిరుమల దర్శనానికి బయలుదేరుతున్నారట. ఇంత ఇష్యూ అయ్యాక జనానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి పబ్లిసిటీ కోసం తిరుమల దర్శనానికి వెళ్తున్నాడంట జగనన్నయ్య. ఇక దీనికి 2 రోజుల ముందే సెబాస్టియన్ కరుణాకర్ రెడ్డి అంకుల్ తిరుమలలో ప్రమాణం అంటూ చేసిన కామెడీ మనందరం కూడా చూసాం. ఇవన్నీ చూస్తే తప్పును తప్పు అని చెప్పిన పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నాడా, లేక వాళ్ళ మతం కాకపోయినా కూడా జస్ట్ పాలిటిక్స్ కోసం తిరుమల మట్లో ఎక్కుతున్న జగన్ రెడ్డి ఇంకా ఆయన బాబాయ్ కరుణాకర్ రెడ్డి మత రాజకీయాలు చేస్తున్నారా అనేది సగటు భక్తుడికి కలిగే నిస్సందేహమైన డౌట్లు. అవును, నిజానికి
ఎవరివి మత రాజకీయాలు? జనం కోసం జేబుల్లోంచి రూపాయి కూడా తీయకుండా ప్రజల్ని మభ్యపెట్టి ఇలా సిచ్యుయేషన్కి తగ్గట్టు గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళవి మత రాజకీయాలా, లేక జనం కోసం కష్టార్జితాన్ని ధారపోసి నిజమైన రాజకీయాలు చేసే వాళ్ళవి మత రాజకీయాల అని మనకేదో క్వశ్చనింగ్ చేస్తున్నట్టు ఏదో చెప్పాలని చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.